మొన్ననే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ తర్వాతన అమెరికా మీదన వేసిన పన్నులనేమో చైనా తీసేసింది. చైనా మీద వేసిన పన్నులేమో అమెరికా తీసేసింది. అదే సందర్భంలో ఎన్విడా ఏదైతే భారతదేశపు జీడీపీ కంటే గూడా ఎక్కువ టర్నోవర్ ఉన్నటువంటి సంస్థ, దాదాపు $5 ట్రిలియన్ సంపద ఉన్నటువంటి సంస్థ తయారు చేస్తున్నటువంటి ఎన్విడా చిప్స్‌కి సంబంధించి చైనాలో బ్యాన్ పెట్టున్నారు. దాన్ని ఎత్తేసేనట్టే ట్రంప్‌ను జిన్‌పింగ్ చర్చల్లో అది ఫైనల్ అయిపోయింది. మేమిప్పుడు చైనా మార్కెట్‌లో కూడా ఎంటర్ అవుతామంటూ ఎన్విడా చైర్మన్ చెప్పుకొచ్చాడు. సీన్ కట్ చేస్తే అది పక్కకెళ్ళిపోయింది. చైనా అందుకు అంగీకరించలేదు. ఎన్విడా చిప్స్ మేమేం మాట్లాడుకోలేదు. మా దేశంలో ఇంకా అసలు ఎవడి చిప్స్ ఉండటానికి వీల్లేదు. ఒక్క చైనా మేడ్ చిప్సే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకే తెలుసు వాళ్ళు తయారు చేసిన చిప్స్ ప్రపంచంలో ఇతర దేశాలకు పంపిస్తే అవసరమైతే ఎప్పుడైనా దాని నుంచి ట్రాక్ చేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి అమెరికా వాళ్ళు తమ దేశంలో ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడుతుందన్నమాట చైనా. కాబట్టి ఎన్విడాని అలౌ చేయమన్నారు. బట్ అది భారతదేశానికి ఫెచ్చింగ్ అయింది. భారతదేశం ఇప్పుడు పక్కన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇండియా టెక్ అలయన్స్ అంటూ తీసుకొచ్చి అందులో ఈ ప్రత్యేకించి చిప్స్ ఈ వ్యవహారం అంతా ఇక్కడే తయారీ లేదా ఇక్కడే అసెంబ్లీ ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు కదా, అందులోకి వచ్చి ఎన్విడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్కి రెడీ అవుతుంది. ఆ విధంగా ఒక యూజ్ఫుల్ అయింది చైనా తీసుకున్న నిర్ణయం మనకి.